హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీస్. మన ఈ ఛానల్లో హైదరాబాద్లో ముఖ్యంగా ఈస్ట్ వైపు అమ్మకానికి ఉన్న అన్ని రకాల ప్రాపర్టీస్ చూపించబడును. ప్రాపర్టీ నచ్చిన వారు స్క్రీన్ మీద ఉన్న నా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయగలరు. ఈరోజు మనం మేడ్చల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రీసేల్కి వచ్చిన హౌస్ చూద్దాం రండి. ఈ హౌస్ వివరాలు వచ్చేసి ప్రాజెక్ట్ పేరు మెట్రో ల్యాండ్మార్క్ నిషా పార్క్, మేడ్చల్ మున్సిపాలిటీ, హౌస్ నంబర్ 29, ప్లాట్ సైజ్ 227 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్టెడ్. ఫ్రంట్లో ఒక షట్టర్ ఉంది. 2 1 BHKs ఉన్నాయి. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 18,000. సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ఇంటి మీద ఒక 75 లక్షల లోన్ ఉంది. ఓనర్ గారు ఈఎంఐ పే చేయలేని పరిస్థితుల్లో ఈ ఇంటిని అమ్మేయదలుచుకున్నారు. కావున ఇది అర్జెంటుగా అమ్మకానికి పెట్టారు. సో అతి తక్కువ ధరకే దీన్ని అమ్మేయాలని అనుకుంటున్నారు. సో మీరు చూడొచ్చు, 227 గజాలంటే అది మంచి డీసెంట్ సైజ్, బిగ్ ఫ్లాట్ అనమాట, బిగ్ ప్లాట్. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఓనర్ గారు 1,10,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబులే. సో ఇది ఛాన్స్ ప్రాపర్టీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గించే అవకాశం మంచిగా ఉందన్నమాట. సో ఇంటి ముందు చూసినట్లయితే ఒక షట్టరు, ఒక మెయిన్ గేట్, ఒక చిన్న గేట్ ఉంది. సో మెయిన్ గేట్లో మనం ఎంటర్ అయినప్పుడు సో యూ కెన్ సీ దట్ ఏ గుడ్ డోర్ అండ్ విండోస్. సో ఇంట్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఇది హాల్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 1 BHK. యూ కెన్ హాల్ చూడొచ్చు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్. సో ఇది కిచెన్. సో కిచెన్ ఈజ్ మంచిగా స్పేషియస్గా ఉంది. చిన్న కిచెన్ అయినా కానీ సో దేవుడి పూజా గదికి కొంచెం ఫెసిలిటీ ఇచ్చారు. సో చిన్న కిచెన్ అయినా కానీ వెల్ ఆర్గనైజ్డ్ విత్ షెల్ఫ్స్. అండ్ ఇప్పుడు మనము బెడ్రూమ్ చూస్తున్నాము. సో బెడ్రూమ్కి అటు సైడ్ ఒక డోర్ ఉంది. అది లోపల ఒక చిన్న సందులాగా ఉంటుంది. అది వాష్ ఏరియా, అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకునే ఏరియా అండ్ ఆల్సో చిన్న వాష్ ఏరియా. సో ఇది బెడ్రూమ్. నౌ వీ సీ ద బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్. సో ఇది వెస్ట్రన్ టైప్ ఇచ్చారు. యూ కెన్ సీ నైస్ టైల్స్ ఉన్నాయి వాల్ అంతా. సో మార్బుల్ ఫినిష్ మొత్తం గుడ్ లుకింగ్, నీట్ అండ్ గుడ్ లుకింగ్. సో ఇలాగే నెక్స్ట్ మనం ఇంకొక ఫ్లాట్ చూద్దాం రండి. ఆ 1 BHKకి వెనక ఇంకొక 1 BHK ఉందన్నమాట. అది వచ్చేసి నార్త్ ఫేసింగ్. సో ఆ నార్త్ ఫేసింగ్లో సో ఇది మెయిన్ డోరు. అండ్ ఎంటర్ అయినప్పుడు మెయిన్ డోర్ ఎంటర్ అయినప్పుడు సో ఇది హాల్. సో ఇది కూడా మార్బుల్ ఫ్లోరింగ్. అండ్ ఇది టీవీ పెట్టుకునే ఏరియా. హాల్ ఈజ్ గుడ్ అండ్ స్పేషియస్. ఇది కిచెన్ ఏరియా. సేమ్ ప్లాన్, ఆ ఫస్ట్ చూసిన 1 BHK లాగానే ఉంది. ఇది కూడా సేమ్ ప్లాన్, నో చేంజ్. చూడొచ్చు గ్రానైట్ టాప్. సో ఇది బెడ్రూమ్, సిమిలర్ సేమ్ ప్లాన్, ప్లాన్లో ఏం చేంజ్ లేదు. సో పైన షెల్ఫ్స్ ఇచ్చారు. ఒక మంచి 6x6 బెడ్ పడుతుంది మంచిగా. సో ఇది వచ్చేసి ద అటాచ్డ్ బాత్రూమ్. సో దీనికి కూడా వెస్ట్రన్ టైప్ ఆఫ్ బాత్రూమే ఇచ్చారు. సో అది సో బాత్రూమ్కి ముందే వాష్ బేసిన్ ఉంటుంది. And so this is it, simple and
గుడ్ లుకింగ్. ఓనర్ గారు రెంటల్ పర్పస్ కట్టారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో 2 1 BHKs ప్లాన్ చేసుకున్నారు. సో నవ్వు ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం డాబా పైకి వెళ్ళడానికి. సో ఈవెన్ డాబా మెట్లు కూడా మన మార్బుల్స్ తోటే చేయించారు ఓనర్ గారు. సో ఇది డాబా పైన వ్యూ. ఇక్కడ ఉన్న 2 వాటర్ ట్యాంక్స్ సెపరేట్గా ఇచ్చారు. 2 సెపరేట్ 1 BHKస్కి సెపరేట్గా ఉంది వాటర్ ట్యాంక్స్. సో ఇది మన చుట్టూ వ్యూ అన్నమాట. డాబా పై నుంచి చూడొచ్చు. చాలా ఇళ్ళు ఉన్నాయి కదా, మెనీ హౌసెస్, నియర్లీ మోర్ దెన్ 100 హౌసెస్ ఉన్నాయి ఈ ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో. సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. యూ కెన్ సీ ఎ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఆల్సో ఎ బ్యాడ్మింటన్ కోర్ట్. సాయంత్రం పూట మనకు ఆట విడుపు కోసం యూ కెన్ డూ వాకింగ్, యూ కెన్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ దేర్. అదేవిధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో యోగా సెంటర్ ఉంది అండ్ ఆల్సో చిన్న ప్లే ఏరియా ఉందంట. సో ఇవి కొన్ని పిక్చర్స్ ఇంటివి, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ సో షట్టర్ కూడా 10x10 ఉంటుంది. సో దానికి కూడా మంచి రెంటే వస్తుంది. ఓవరాల్గా రెంట్ వచ్చేసి 18,000 per month ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ గైస్. ఈ ఇల్లు నచ్చిన వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.